వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. నిన్న రాత్రి కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సుమారు 19 ప్రయాణికులు బస్సు కింద మోటార్ సైకిల్ పడి ఒక వ్యక్తి కూడా మరణించిన సంఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే. కాకపోతే దానికి ప్రధానమైన కారణం వెళ్తున్నటువంటి వాల్వో బస్సు, ఒక ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన వాల్వో బస్సు అతివేగ కారణమా, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ఫిట్మెంట్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా బ్రేక్ సంబంధించి ప్రాబ్లమా, లేకపోతే ఎటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి, ముఖ్యంగా బస్సు కండిషను సరిగా ఉందంటే ఎటువంటి పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీఓ సిబ్బంది వారికి అనుమతులు ఇస్తారనే విషయాల మీద కూడా మనతో పాటు మాట్లాడే కోసం ఉన్నారు ప్రకాశం జిల్లా డిటీసీఓ సుశీల గారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ట్రావెల్స్కి సంబంధించి బస్సులకి పూర్తిగా అనుమతులు ఇవ్వాలంటే మీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అసలు ఎటువంటి పారామీటర్స్ని ఫాలో అవుతుంటారు? నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి సంఘటనలో చాలా విషాదకరమైన సంఘటన. దీనికి సంబంధించి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఎఫ్సీలు మనం చెక్ చేయడం జరుగుతుంది. వాహనానికి ఫిట్నెస్లు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఎక్విప్మెంట్స్ అంటే వాళ్ళకి బస్సుల్లో ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలి అనే దాని మీద మనకి బ్రేక్ వచ్చినప్పుడు వెహికల్స్ అన్నీ కూడా మన తనిఖీ అధికారులు చెక్ చేసి వాటిని బ్రేక్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కలిగి ఉంటున్నాయి. ప్లస్ బ్రేక్స్ కానివ్వండి, పర్మిట్లు కానివ్వండి అన్నీ కలిగి ఉండి ఇన్ టైంలో వాళ్ళు రెన్యువల్ చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్లస్ ఇవన్నీ కూడా మనకి ఎటువంటి అసంఘటిత ప్రమాదాలు ఎప్పుడు కూడా మనకి ఈ జిల్లాలో జరగలేదు కనుక మేము దాని పట్ల హర్షిస్తున్నాము. ఈ జరిగినటువంటి సంఘటనలో మన జిల్లాకు సంబంధించిన వెహికల్ అని అంటే ఓనర్స్ ఇక్కడ వారు కాబట్టి మన వెహికల్స్ అని అనుకుంటున్నారు. కానీ ఈ బండి వచ్చేటప్పటికి మనకి తెలంగాణలో పుట్టి అది వేరే స్టేట్కి వెళ్ళిపోయిన బండి అండి. అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓనర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెహికల్ అనుకొని మన మీద కొద్దిగా మన వెహికల్ కదా అన్నట్లు ఉంటున్నారు. మన సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ దాదాపు ఒక 45 వెహికల్స్ దాకా ఈ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్లు తిప్పేటటువంటి వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయి. మేము ప్రతి వారము ఒకసారి తనిఖీలు చేపడుతున్నాము. అందులో మనకి ఏమైనా లేనటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అంటే ఫైర్ దానికి సంబంధించి అలారం సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రము మనం ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన తనిఖీ అధికారులందరూ కూడా రెగ్యులర్గా చేస్తున్నాము. నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత రాత్రి నేను కూడా కార్యక్రమంలో అటెండ్ అయ్యాను. అందులో చెక్ చేసాము, కొన్ని కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. దాంట్లో అంటే ట్రావెల్స్కి తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సెన్సార్ సిస్టమ్స్, అదేవిధంగా ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ ఇవన్నీ వస్తున్న ముఖ్యంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి, ఎందుకంటే ఒక సుమారుగా 10 సంఖ్యలో 50 మంది ప్రయాణికులు తీసుకెళ్తున్న బస్సుకి ముఖ్యంగా ఖచ్చితంగా ఉండాలి. వీటిలో లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. వీటి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఏదైనా లోపాన్ని గుర్తించడానికి ఎటువంటి పారామీటర్స్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు? ఇందులో మెయిన్ ప్రతి ఒక్క బస్సు కూడా ఎమర్జెన్సీ డోర్ ఉంటుందండి. ఆ ఎమర్జెన్సీ డోర్ అనేది అంటే బస్సులో ఎక్కినటువంటి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉండకపోవచ్చు, అది ఏ పొజిషన్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు. దానికి సంబంధించి ప్రతి ఒక్క బస్సు డ్రైవర్ కానివ్వండి, క్లీనర్ కానివ్వండి, బస్సు ఎక్కిన వెంటనే అందరికీ కూడా పలానా చోట ఇది ఉంటుంది ఎమర్జెన్సీ పర్పస్, ఈ ఎక్విప్మెంట్స్ పలానా చోట ఉంటాయి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు, అవేర్నెస్ కల్పించట్లేదు. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇట్లాంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ తరోగా విండో ఓపెన్ అవుతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. అట్లానే మనకి ఫైర్ అలార్మ్ అనేది ఉంటుందండి. లేటెస్ట్ వెహికల్స్ అయితే మాత్రం ఫైర్ అలార్మ్ కూడా ఉంటుంది. అదంతా కూడా సెన్సార్తోనే రన్ అవుతూ ఉంటుంది. ఓల్డ్ అయితే మాత్రము మనకి దాని మీద ఫైర్ ఎగ్జిస్టెన్సీ దాని మీద మనకి చేసి క్లోజ్ చేయటం జరుగుతుందండి. కొత్త అంటే రాత్రి నిన్న జరిగిన సంఘటన తీసుకున్నట్టయితే ఓనర్స్ ఒంగోలు వాళ్ళు, బాడీ తయారైంది తమిళనాడు, ఆ బండి రిజిస్ట్రేషన్ వచ్చి డెహ్రాడూన్ అంటే కేంద్రపాలిత ప్రాంతానికి ఎంచుకున్నారు. ఏంటి ఇది ఒక వెహికల్కి సంబంధించి 3 ప్రాంతాలకి సంబంధించి జరగటం ఏంటి? దీంట్లో ఉన్న లొసుకేంటి? వాళ్ళు ఓనర్స్ని అడిగితే ఏంటంటే మాకు ట్యాక్స్ తగ్గుతుంది, అందువల్ల మేము అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. అసలు ఎటువంటి అనుమతిస్తారా? మీరు ఎంతవరకు దీనికి సబబు అని మీరు భావిస్తున్నారు? ఇది ఈ జిల్లా నుంచి మనకు వెహికల్స్ అన్నీ వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఏంటంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ట్యాక్స్లు
క్వార్టర్లీ ట్యాక్స్ మనకి ఇక్కడ కట్టేది వాళ్ళు దాదాపు 1,64,000 దాకా ఒక వెహికల్కి కట్టాలండి 3 నెలలకు సంబంధించి. అదే పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు ఒక సంవత్సరానికే అంత ట్యాక్స్ కట్టుకుంటున్నారు, ఇంకా తగ్గుతుంది అక్కడ ట్యాక్స్. అంటే పర్ మంత్ వచ్చేసి వాళ్ళకి ఒక 10,000 అట్లా పడుతుంది. ఇక్కడ ఏంటంటే భారం ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళ్ళటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని మీద ఏమైనా ప్రత్యేకమైన ఇప్పుడు ప్రభుత్వం సంఘటనలు జరుగుతున్నాయి, ముఖ్యంగా కేంద్ర ప్రాంతంలో పాండిచ్చేరి, ఒరిస్సా అని చెప్పి డెహ్రాడూన్ అని, ఢిల్లీ అని ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకొని వెహికల్స్ ఏమో ఆంధ్రాలోను, తమిళనాడు, కేరళ ఇలా తిరుగుతున్న పరిస్థితి. దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఒక చట్టం కానీ లేకపోతే దీన్ని సవరణలు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందట రాబోయే రోజుల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎందుకంటే జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో? అది కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకోవాల్సినటువంటి చర్యలండి ఇవన్నీ కూడా. మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కానీ ట్యాక్స్లు తగ్గితే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడే మేము తిప్పుకోవటానికి మాకు సమ్మతమే అని చెప్పేసి ఓనర్స్తో మాట్లాడినప్పుడు అదే చెప్తున్నారు. కానీ పక్కన వారందరూ ఈ బండి కూడా రీసెంట్గా జరిగిన ఈ యాక్సిడెంట్ బండి కూడా పుట్టింది కూడా అది ఫస్ట్ తెలంగాణలో పుట్టిందండి, తర్వాత డయండామ్ దానికి వెళ్ళింది, తర్వాత ఒడిశాకు వచ్చింది. అది ఒడిశాకు వచ్చేసి రాయగఢ్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. కాకపోతే అక్కడ ఏంటంటే డయండామ్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ మార్చుకోవాలి, ఒడిశా నెంబర్ మార్చుకోలేదు. అందువల్ల డీడీ అనే నెంబర్ మీద అది రన్ అవుతుంది. అక్కడ ట్యాక్స్ తక్కువ కాబట్టి అక్కడ వాళ్ళు కట్టుకొని తిప్పుకుంటున్నారు. ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటారండి, దానికి 3 నెలలకు వచ్చేసి 90,000 దాకా కడతారు. అది కట్టిన తర్వాత ఎంటైర్ ది ఇండియా వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు అనమాట. ఇప్పుడు కర్నూలులో జరిగిన సంఘటన నేపథ్యంలో ట్రావెల్స్ యాజమాన్యంపై అంటే శాఖపరమైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి మేడం, అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వారందరితో ఈరోజు నేను మీటింగ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగిందంటే, అంటే మా ఇన్స్పెక్టర్స్ చెప్పాము, ఇంకా వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదు. ఈరోజు ఈవినింగ్ లోపల వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేస్తాను. అట్లానే ఈ 2 డేస్లో నేను ఈ లోకల్లో ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ఆఫీస్కి తెప్పించుకొని నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది మనము చెక్ చేయించడం జరుగుతుందండి. లేకపోతే మాత్రం బండి వెంటనే స్టాపేజ్లో చేసేటట్లు నేను సీజ్ చేయడానికి అవకాశం తీసుకుంటానండి. ఇప్పుడు జరిగింది కదా మేడం సంఘటన, ప్రమాదంలో 20 మంది మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి వారి మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా, ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఒకళ్ళు తీసుకుంటారు? సార్ ఇది స్టేట్ హెడ్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావాలండి, దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మీద మేము వెళ్తామండి. ఇంకొకటి ప్రధానమైన అంశం మేడం, ముఖ్యంగా అనుమతులు తీసుకునేది టూరిస్టులకి ట్రావెల్స్ కానీ తీసుకుంటున్నారు, కానీ బస్సు చూస్తే ఒక మినీ హోటల్ లాగా, ఒక సూపర్ లగ్జరీ లాగా పడుకొని వెళ్ళే ఫెసిలిటీస్ ఉన్నాయి. అసలు ఇటువంటి అనుమతులు ఇస్తారా ముఖ్యంగా బస్సులకి, లేకపోతే దానికి స్పెషల్గా ఏదన్నా బస్సు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అనుమతులు తీసుకున్న తర్వాత ప్రత్యేకించి సీటింగ్ నుంచి స్లీపర్కి మార్చేదాని కోసం ఎటువంటి అనుమతులు ఏమి తీసుకోవాలా, వీళ్ళు తీసుకొని ఉన్నారా లేదా, అంటే దాంట్లో మధ్య తేడా ఏంటి, అసలు ఎటువంటి అనుమతులు తీసుకోవాలనేది ప్రధాన ప్రశ్న. సార్ ఏఐఆర్ అనేది దాని అప్రూవల్ నుంచి వస్తుందండి. అప్రూవల్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే బాడీ బిల్డింగ్ అదంతా జరుగుతుందండి. స్లీపరు ఉంది, సీటింగ్ కెపాసిటీ కూడా ఉన్నాయండి. స్లీపరు ఓల్డ్ వెహికల్స్ అయితే స్లీపర్ ఉండేవి కాదు, వాళ్ళు ఆల్టరేషన్కి మన దగ్గర పర్మిషన్ తీసుకొని దాని కెపాసిటీ ఉందా లేదని తీసుకొని అప్పుడు వాళ్ళు ఆల్టరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మొత్తానికి జరిగిన సంఘటన నేపథ్యంలో మటుకి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ శాఖ పూర్తిగా కూడా దీని మీద తగు చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్న వెహికల్స్కి ఫిట్నెస్ పరీక్షించేదాని కోసం కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాము. రాత్రి సమయంలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితుల్లో ఏదైనా అనుమతులు లేని వాహనాలు కానీ రోడ్డు మీద తిరిగితే ఖచ్చితంగా సీజ్ చేయడంతో పాటు వారి మీద కేసులు కూడా నమోదు చేస్తాం. జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరం. రానున్న రోజులు ఇటువంటి జరగకుండా ఉండేదాని కోసం చర్యలతో పాటు ముఖ్యంగా వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి అంటే పాండిచ్చేరి, అదేవిధంగా కేంద్ర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని మీదకి అది పూర్తిగా కూడా కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి దాని మీద కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది రానున్న రోజుల్లో ఈ శాఖపరమైన చర్యలు అయితే కఠినంగా ఉంటాయి. ఖచ్చితమైన నిబంధనలకు లోబడి పత్రాలు వీటన్నిటిని కూడా పరీక్షించే ఆలోచనలు అయితే ఉన్నామని చెప్పేసి కూడా ఆ శాఖపరంగా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి DTCO గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.